సార్ మీరు రెగ్యులర్‌గా వీడియోస్ చూస్తున్న వాళ్ళు కొంతమంది కామెంట్ చేశారు. అందులో ఒకరు ఇలా అడిగారండి. నా పేరు చైతన్య. నేను కొత్తగా కార్ తీసుకున్నాను. కొన్ని రోజుల్లో నాకు యాక్సిడెంట్ జరిగింది. న్యూమరాలజీలో నేమ్, నంబర్ యాక్సిడెంట్‌కి సూచిస్తుందని ఇంతకుముందు మీరు కొన్ని వీడియోలో చెప్పారు. నా పేరులో కూడా అలాంటి ప్రభావం ఏమైనా ఉందా? చైతన్య అనేటువంటి పేరు మీ ఫోన్లో టైప్ చేయండి. ఫైన్లో టైప్ చేస్తే 36 నంబర్ వస్తుంది. 3663 యాక్సిడెంటల్ నంబర్. వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వకపోతే ఎందుకు అవ్వలేదా అని మనం ఆలోచించాలి. 36 అంటేనే యాక్సిడెంటల్ నంబర్. ఫ్యామిలీ డిస్టర్బ్డ్ నంబర్. ఫ్యామిలీ డిస్టర్బ్ అయిందంటే దట్ ఈజ్ ఆల్సో యాక్సిడెంట్ లాంటిదే కదా. అలా ఇబ్బంది పడేటువంటి నంబర్ 36. నన్ను నమ్మకూడదు, అది నేను అనేది. మీ ఫోన్ నమ్మాలి, మీ ఫోన్లో కొట్టాలి. చైతన్య అని కొట్టగానే 36 వస్తుంది. ఆడవాళ్ళు మగవాళ్ళ వలన, మగవాళ్ళు ఆడవాళ్ళ వలన ఇబ్బంది పడతారని కూడా వస్తుంది. యాక్సిడెంట్ అవుతుందని చెప్పి వస్తుంది. ఇలా చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేటువంటి నంబర్. అదే చైతన్యాన్ని ఒక అక్షరం కలిపి 37 చేసామనుకో అమ్మ, 36ని 37 చేస్తే మీ ఇంటర్వ్యూ కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు అని వచ్చిద్దమ్మా. వెంటనే మీ ఫోన్లోనే ఒక అక్షరం కలిపి దాన్ని సెట్ చేసి ఇస్తే మీ ఇంటర్వ్యూ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. మంచి మంచి పోస్టుల్లో ఉంటారు. మంచి మంచి గ్రూప్ 1 ఆఫీసర్స్గా, కలెక్టర్స్గా అలా ఉంటారు. మీ ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్ చేస్తుంటారు అని చెప్పి వస్తుంది. అంత రిజల్ట్స్ ఓరియంటెడ్ అనమాట. అందువల్ల ఈ చైతన్య అనేటువంటి పేరు ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది చైతన్యాలు సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా అనవచ్చు. వాళ్ళకి ఇంటి పేరుతో సహా పిలుస్తుంటారు. ఓన్లీ చైతన్య అని పిలిచేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కానీ ఇంటి పేరుతో పిలిచేవాళ్ళు మళ్ళీ సక్సెస్ అవుతున్నారు. ఏదైనా టోటల్గా నంబర్ బాగుండాలి. సో ఒక్కసారి మీ ఫోన్లో చెక్ చేసుకొని నన్ను కలవండి. మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.